సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ, రేపు ఆషాఢ గురువారం. రేపటి గురువారం రోజున నువ్వు ఒక గ్లాసు నీళ్ళతో ఇలా చెయ్యి. నీకున్న కష్టాలు, ముఖ్యంగా డబ్బు పరంగా నువ్వు ఏదైతే కష్టాలు పడుతున్నావో అదంతా తొలగిపోతాయి తప్పకుండా వినిపిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి అని చెప్పి ఈ వీడియోలో చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది, రేపు గురువారం కదండి. గురువారం అనగానే మనం బాబాగారిని చక్కగా పూజించుకునే ఒక రోజు. రేపటి రోజున ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనేది చేసినప్పుడు తప్పకుండా అద్భుతమైన ప్రయోజనం ఉంటుందండి. ఆ పరిహారం అనగానే ఏదో చాలా కష్టం అలా ఏమనుకోవద్దండి. ఒక చిన్న విషయం అనేది రేపు గురువారం రోజున మీరు చేసిన పక్షంలో మీకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగటమే కాకుండా డబ్బులకి ఏదైతే మీకు అడ్డంకులు వస్తున్నాయో, అంటే మీ సంపాదనకి ఎటువంటి చిక్కులు అనేవి ఉన్నాయో ఆ చిక్కులన్నీ కూడా విడిపోయి ఆర్థికంగా మంచి లాభం అనేది దొరుకుతుందన్నమాట. రేపు గురువారం అనేది గురు భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలం కదండి. అలాంటి గురువారం రోజున కుబేరుడు కూడా ముఖ్యంగా మనం పూజించుకుంటూ ఉంటాం అనమాట. కుబేరుడు అనగానే మనకు డబ్బు పరంగా కూడా మంచి, మనకు ఆర్థికంగా బాగా స్థిరపడటానికి కుబేర అనుగ్రహం కూడా ఎంతగానో ముఖ్యమే కదండి. దీనికి సంబంధించి రేపు ఒక చిన్న పని మనం చక్కగా బాబాగారిని పూజించుకున్న తర్వాత అయినా చేయొచ్చు, లేదా రేపు ఎప్పుడైనా సరే, రాత్రి అయినా పగలైనా, అంటే పొద్దున కొంతమంది పూజ చేసుకుంటుంటారు, సాయంత్రం కొంతమంది వాళ్ళకి వీలైనట్టుగా పూజ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అంటే చాలా సులభం అండి. ఒక గ్లాసు నీళ్ళతో మనం పరిహారం చేయబోతున్నాం. ఈ పరిహారంకి మనకు ఒక గ్లాసు నీళ్ళు అనేది తీసుకోండి. గ్లాస్ అనేది మనకు ట్రాన్స్పరెంట్గా గ్లాస్ అనేది, అంటే గాజు గ్లాస్ అనేది అయితే బెటర్ అనమాట. అట్లాగే డిస్పోజ్ అట్లాంటివి కాకుండా గాజు గ్లాస్ అయినా తీసుకోండి, లేదు అంటే చక్కగా స్టీల్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు. ఒక గ్లాసుకి ముక్కాలు భాగం అనేది వాటర్ అనేది తీసుకోండి. ఈ వాటర్లో మీరు వేయవలసిన వస్తువులు అనేది ఉంటాయన్నమాట. ఒక మంచి చుక్కలు, మరకలు ఎటువంటి కుళ్ళిపోకుండా మంచి నిమ్మపండు అనేది, ఒక నిమ్మపండు అనేది వేయండి. ఆ నిమ్మపండు అనేది మనకు చాలా బాగా నెగిటివ్ ఎనర్జీని తీసేయటానికి, పాజిటివిటీని తీసుకురావటానికి మనకు నిమ్మపండు ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఈ నిమ్మపండు అనేది ఆ నీళ్ళల్లో వేయండి. అలాగే దీంతో పాటుగా ఒక 2 యాలకులు లక్ష్మీ స్వరూపాలు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఒక వస్తువులు అనమాట. సుగంధభరితంగా ఉంటుంటాయి కాబట్టి మనం 2 యాలకులు అనేది అందులో వేయాలి వాటర్లో. దీంతో పాటుగా మనకు ఒక 5 రూపాయల కాయిన్ అనేది కూడా మనం వేసినప్పుడు 5 అనేది మనకు ఎక్కువ రావటానికి చూసిన అనేది ఉంటుందన్నమాట. అంటే మనకు ఎక్కువగా రావాలి అన్నప్పుడు 5 అనే ఒక సంఖ్యను ఉపయోగించినప్పుడు ఎక్కువగా చేరుతుంది అనే ఒక నమ్మకం. అందువల్ల 5 రూపాయల కాయిన్ అనేది కూడా అందులో వేయండి. ఈ 3 వస్తువులేనండి. ఒక 5 రూపాయల కాయిన్, ఒక నిమ్మపండు, ఒక 2 యాలకులు. దీంతో పాటుగా ఏంటి అంటే, మనం ఆ యొక్క గ్లాసును పూజిస్తున్నట్టు చక్కగా ఏదైనా సరే ఒక పువ్వు అనేది కూడా, ఒక రోజా పువ్వు ఉంది దానిపైన పెట్టండి, లేదా ఒక చామంతి పువ్వు ఉంది దానిపైన పెట్టండి, లేదా మీ దగ్గర మల్లెలు ఉన్నాయి ఒక 4 మల్లెపూలు దానిపైన వేయండి. అంటే మనం ఆ గ్లాస్కి నీళ్ళకి ఏదో పూజ చేస్తున్నట్లుగా ఒక భావన అనేది కలగాలన్నమాట. అంటే మనం నీటికి ఎంతో శక్తి అనేది ఉంటుంది. ఏదైతే మనం కోరుతామో అది తీసుకొచ్చే ఒక శక్తి అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఆ నీటిని మనం పూజిస్తున్నాం. ఇలా వేసిన తర్వాత దీన్ని పూజ గదిలో పెట్టండి. చక్కగా బాబా గారి ముందు పెట్టండి, లేదా కుబేరుడు ఉంటే కుబేరుడు ముందు కూడా పెట్టండి. కుబేరుడు విగ్రహం కూడా మా కాడ లేదండి అనుకున్నప్పుడు లక్ష్మీదేవి పట్టం ముందని పెట్టండి. బాబా భక్తుల దగ్గర బాబా ఫోటో కానీ విగ్రహం కానీ లేకుండా ఉండదు. లేకపోయినా సరే లక్ష్మీదేవి ముందు, లేదా మీ పూజ గదులైనా సరే పెట్టేసేనమాట. పెట్టేసి చక్కగా మీరు దీపం ధూపం ఆరాధన ఇచ్చేసుకొని దండం పెట్టుకోండి. మీకున్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి ఎక్కువ లాభం దొరకాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి. మన సాయినాథుడి దగ్గర ఏదైతే కోరుకుంటామో తప్పకుండా
ఆ అనుగ్రహం అనేది మన బాబా గారికి ఇస్తాడు. కాబట్టి మనస్ఫూర్తిగా ఈ రేపు గురువారం రోజు మనస్ఫూర్తిగా వేడుకోండి. మాకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, మాకు అప్పులన్నీ తీరిపోయేదానికి మంచిగా ధన లాభం కలగాలని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ పూజ రూమ్లో అనేది పెట్టేసేయండి, అలాగే ఉంచేసేయండి. ఫ్రెండ్స్, మీరు పొద్దున పూజ చేసుకున్నారనుకోండి, పర్వాలేదు చేసుకోండి. లేదా సాయంత్రం పూజ చేసుకున్నారు, సాయంత్రమైనా చేసుకోవచ్చు. పొద్దున చేసిన సాయంత్రం పూజన ఒక రాత్రి అంతా కూడా అలాగే ఆ నీటిని ఉంచేయండి. తెల్లవారి శుక్రవారం రోజు ఆ నిమ్మపండు, యాలకులు, 5 రూపాయల కాయిన్ తీసేసి ఆ నీటిని మీ ఇంటి అన్ని చోట్ల అంటే ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో కూడా 4 మూలలా చల్లండి. హాలు, కిచెను, అలాగే పూజ రూము, ఇంకా బెడ్రూములు 2 కొందరికి ఉంటాయి, బాల్కనీలు, అట్లాగా 4 మూలలు అనేది అన్ని దగ్గరలా చల్లుకోండి అనమాట. గడప దగ్గర కూడా కొద్దిగా చల్లుకోండి. ఇలా చేసినప్పుడు లక్ష్మీ కటాక్షం అనేది పరిపూర్ణంగా మీకు మన బాబాగారి దయ వల్ల కలుగుతుందండి. కుబేరానుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం ఉన్నప్పుడు మనకు ధనానికి ఎటువంటి లోటు కూడా ఉండదు. రేపటి గురువారం రోజున తప్పకుండా చేయండి. రేపు గురువారం చేయని వాళ్ళు నెక్స్ట్ గురువారం అయినా కూడా తప్పకుండా చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఆ యాలకులు, నిమ్మపండు అవన్నీ కూడా ఎవరో తొక్కని ప్లేసులు అనేది వేసేయండి. 5 రూపాయల కాయిన్ వచ్చి మనం ఏదైనా టెంపుల్లో హుండీలో కూడా వేసేస్తే సరిపోతుంది. బాబా టెంపులే కాకపోయినా మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా గుడిలో హుండీలో అనేది వేసేసేయండి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మంచి ప్రయోజనం అనేది మీకు ఉంటుంది. అదృష్టం అనేది తప్పకుండా కలిసి వచ్చి మీకు ఆర్థికంగా మీరు బాగా మెరుగుపడతాడు. ఈ చిన్న పరిహారం చేసి మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.